హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ బావతో నా పెళ్ళి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. హుషారుగా పాట పాడుకుంటూ చేనుగట్టుపై గెంతుకుంటూ వెళ్తున్న రాణిని తన స్నేహితురాలు ఆపి, ఏంటే హుషారుగా కనిపిస్తున్నావు, ఏంటి సంగతి అని అడిగింది. రాణి సిగ్గుపడుతూ తన ఓణీ పైట చెంగు చివర నోట్లో పెట్టుకుని లాగి వదులుతూ, అది ఈ మాఘమాసంలో మా బావతో నాకు పెళ్ళి ఖాయం చేశారే. బావ సంక్రాంతికి అమెరికా నుంచి రాగానే మాఘమాసంలో నా పెళ్ళి అంది. అబ్బా, ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పావే, ఎన్నాళ్ళగానో వేచి చూస్తున్నావు. నీ కళ ఈ మాఘమాసంలో నెరవేరుతుందన్నమాట. ఇంకేమీ, నీ అందానికి మెరుగులు దిద్ది అందం పెంచే పనిలో ఉండు. అసలే మీ బావ అమెరికా నుంచి వస్తున్నాడు. అక్కడ ఎంతమంది తెల్లతోలు పిల్లల్ని చూసి ఉంటాడు. నువ్వు అసలే చామన ఛాయ. మీ బావకి నచ్చుతావో లేదో ఎప్పుడో చిన్నప్పుడు చూసిందేగా, మళ్ళీ నిన్ను చూసిందే లేదు అని అప్పటి వరకు రాణిలో లేని అనుమానం అనే చిన్న విత్తనాన్ని నాటి తన మనసులో సంతోషపడిపోతూ సదరు స్నేహితురాలు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎంతో ఉత్సాహంగా తన అమ్మమ్మ ఇంటి నుంచి తన ఇంటికి వెళ్తున్న రాణి స్నేహితురాలి మాటలకి దిగులుగా ఇంటికి చేరి తల్లి పక్కన కూర్చుంది. రాణి తల్లి రాగిణి కూతురు ముఖం సంతోషంగా లేకపోవడంతో చూసి, అదేంటమ్మా ఇలా దిగులుగా ఉన్నావు? అక్కడ మీ అమ్మమ్మ తాతయ్య ఈ మాఘమాసంలో నీ బావకు నీకు ముహూర్తాలు పెట్టించేస్తామంటున్నారు. నీ ముఖంలో ఆ సంతోషమే కనిపించట్లేదు. మీ బావంటే నీకు ఇష్టం లేదా అని అడిగింది. లేదమ్మా, బావంటే నాకు చాలా ఇష్టం. కానీ బావ అమెరికాలో పెద్ద చదువులు చదువుకొని వస్తున్నాడు. ఈ పల్లెటూరిది బావకు నచ్చుతుందా లేదా అని భయం వేస్తుంది. బావని అడగకుండా మీరు ముహూర్తాలు కూడా ఖాయం చేశారు. అందుకే కాస్త భయంగా ఉంది. అయ్యో రాణి, అలాంటి భయాలు పెట్టుకోకు. మీ బావ మా అన్నయ్య మాట అస్సలు కాదనడు. మా అన్నయ్యకి నువ్వంటే ప్రాణం. నిన్నే చిన్నప్పటి నుంచి కోడలుగా చేసుకోవాలి అనుకుంటున్నాడు. కాబట్టి నువ్వు అలాంటి అనుమానాలు ఏమీ పెట్టుకోకు, సంతోషంగా ఉండు. మరో వారంలో బావ వస్తాడుగా, కాస్త బావతో స్నేహంగా ఉంటూ తన మనసు తెలుసుకొని ప్రవర్తిస్తే సరిపోతుంది అని కూతురికి అనునయంగా చెప్పింది. తల్లి మాటలతో రాణి మనస్సు కాస్త స్వాంతన చెందింది. తన బావ రాక కోసం ఎదురు చూడసాగింది. సంక్రాంతికి 4 రోజుల ముందే ఊరికి చేరుకున్నాడు రాణి బావ వరుణ్. తన బావని ఎప్పుడూ ఫోటోల్లో చూడటమే తప్ప డైరెక్ట్గా చూడకపోవటంతో బావని చూడాలి అని అందంగా తయారైంది. లేత గులాబీ రంగులో అక్కడక్కడ లేత నీలం పూలు ఉన్న లంగా, దానిపై ఎరుపు ఓణి, నీలం జాకెట్ వేసుకొని 2 జడలు ఒద్దిగ్గా అల్లుకొని 2 జడలు కలిసేటట్టుగా అందంగా మల్లెపూలను సింగారించుకుంది. హరివిల్లు లాంటి తన కనుబొమ్మల మధ్యలో కోల బొట్టు పెట్టుకుని, మెడలో సన్నని చేతి నిండా గాజులు వేసుకుని, కాలికి మువ్వల పట్టీలు పెట్టుకుని అచ్చమైన తెలుగింటి ఆడపిల్లలాగా సిద్ధమై తన అమ్మమ్మ ఇంటికి వెళ్ళింది. వీధి గుమ్మం నుంచి కాకుండా పెరటి గుమ్మంలో నుంచి వెళ్ళి వంటగది నుంచి హాల్లోకి చూసింది. అక్కడ కూర్చొని ఉన్న వారిలో తన బావ ఎటు ఉన్నాడా అని ముందుకి వంగి వంగి తొంగి తొంగి చూసింది. తన తాతయ్య, మామయ్య ఒక సోఫా లాంటి కుర్చీలో కూర్చొని ఉండగా, వాళ్ళిద్దరికీ ఎదురుగా ఉన్న కుర్చీలో ఒకరు కూర్చొని కనబడ్డారు. వెనక నుంచి తలకట్టు చాలా అందంగా కనపడింది. అతనే తన బావ అయి ఉంటారని పోల్చుకుని తన బావ ముఖం చూడకుండానే సిగ్గుతో తన బుగ్గలు ఎర్రగా అయిపోయాయి. హాల్లో ఉన్న వాళ్లతోటి మాట్లాడి వంటగది వైపు వస్తున్న రాణి అత్తయ్య రాణిని చూసి, ఏంటే ఎప్పుడొచ్చావు? మేమంతా ఇక్కడే ఉన్నాము, నువ్వు ఇంట్లోకి రావడమే చూడలేదు. ఓ, వెనక నుంచి వచ్చావా? మరి ఇక్కడే ఆగిపోయామేమిటి? పద, మీ బావొచ్చాడు అంది. రాణి సిగ్గుపడిపోతూ పో అత్తయ్య అని అక్కడి నుంచి పరుగు పరుగున వెళ్ళిపోయింది. హాల్లో కూర్చొని ఉన్న వరుణ్కి రాణి మాటలు చెవిన పడ్డాయి. తన కాలి పట్టీల శబ్దం ఆధారంగా వరుణ్ హాల్లో నుంచి లేచి రాణినే అనుసరిస్తూ తన వెనకే వెళ్ళాడు. రాణి తన బావని చూడకుండానే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవటానికి పొలం గట్టు వెంట పరుగులు పెడుతూ వెళుతూ ఉండగా, కొబ్బరి చెట్టు చాటు నుంచి ఒక చెయ్యి హఠాత్తుగా తనకి పక్కకి లాగింది. తనని అంత ధైర్యంగా చెయ్యి పట్టుకుని ఎవరు లాగారా అని బిత్తరపోయి చూసింది. ఎదురుగా తనను మించిన ఎత్తులో
గులాబీ రంగులో మెరిసిపోతూ, నేరేడు పళ్ళు లాంటి కళ్ళతో, కోటేరు లాంటి పొడవైన ముక్కు, ఆడపిల్లల పెదవులకే పోటీ ఇచ్చేంత ఎర్రగా ఉన్న ఎర్రని పెదవులు, ఆ ఎర్రని పెదవులకి దిష్టి తగలకుండా అన్నట్టుగా ఉన్న తీరైన మీస కట్టుతో ఉన్న అంతటి అందమైన మోముని చూసి రెప్పవేయటం మర్చిపోయింది రాణి. రాణిని పట్టుకున్న వ్యక్తి కూడా రాణి ముఖంలోకి అమాయకత్వాన్ని, అందాన్ని చూసి మైమరచి, ఏయ్ చీమిడి ముక్కు, ఎక్కడికి పారిపోతున్నావు అన్నాడు. చీమిడి ముక్కు అనేది తన బావ మాత్రమే అవటంతో తన చేయి పట్టుకుంది తన బావే అని సిగ్గుల మొగ్గ అయ్యి తన బావ ముందు నిలవలేక చేయి విడిపించుకుందామని చాలా ప్రయత్నించింది. వరుణ్ ఎంతకీ రాణి చేయి వదలకపోవటంతో కళ్ళతోనే ప్లీజ్ అని బ్రతిమాలింది. వరుణ్ కూడా రాణి వైపే చూస్తూ, నో 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 ప్లీజ్, ఇన్ని రోజులు నాకు దూరంగా ఉన్నందుకు నువ్వు నాకు ఫైన్ కట్టాలి అన్నాడు. రాణి కలువ రేకుల్లాంటి తన కళ్ళను టపటపాలాడిస్తూ ఫైన్ ఏంటి అని అడిగింది. ఇంతటి అందాన్ని ఇన్నాళ్లకు నాకు కనబడనివ్వకుండా దాచినందుకు, ఎప్పుడు వీడియో కాల్ చేసినా దాక్కుండి నాతోటి మాట్లాడనందుకు అన్నాడు. రాణి వరుణ్ వైపు చూసి, నేను నీ అంత అందంగా లేను, నీలా పెద్ద చదువులు చదవలేదు కదా బావా, నువ్వు చూడు ముట్టుకుంటే మాసిపోయేలాగా, ఆడవాళ్ళకి పోటీ ఇచ్చేలాగా గులాబీ రంగులో సినిమా హీరోలాగా మెరిసిపోతున్నావు. నేను చామన ఛాయలో కాకి ముక్కుకి దొండపండు అన్నట్టుగా ఉంటాను, నీకు నేను తగను అని దూరంగా ఉండిపోయేదాన్ని. అనుకోకుండా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ముహూర్తాలు పెట్టేశారు. నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకుంటావో లేదో అని కాస్త భయపడ్డాను. నీకు ఇష్టమో కాదో తెలుసుకోవాలని, నీతో మాట్లాడాలని వచ్చాను, కానీ మాట్లాడలేక వెళ్ళిపోతున్నాను అని తల వంచుకుని చెప్పింది. రాణి మనసులో తను అందంగా లేను, చామన ఛాయగా ఉన్నాను అనే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉందని అర్థం చేసుకుని రాణి చేతిని వదిలి, రాణి 2 చెంపల మీద చేతులు వేసి తన దోసిట్లోకి రాణి ముఖాన్ని తీసుకొని రాణి నుదుట పైన తన పెదవులను అద్ది, పిచ్చి, నీ రంగు ఎవరికి కావాలి? నాకు నువ్వు కావాలి, నీ మనసు కావాలి. నువ్వంటే నాకు ప్రాణమే. ఎన్నిసార్లు నిన్ను చూడాలి చూడాలి అని నా మనసు తప్పించిందో. నన్ను ఎంత ఏడిపించావో తెలుసా? ఇప్పుడు ఇలాంటి మాటలు అని ఇంకా బాధ పెడుతున్నావు అన్నాడు. వరుణ్కి తనంటే ప్రాణమని, తన రూపుని రంగుని పరిగణించటం లేదని తెలిసి రాణి ఆనందంతో వరుణ్ణి హత్తుకుపోయింది. వరుణ్ రాణిని మరింతగా గుండెలకు హత్తుకొని, నువ్వంటే పిచ్చి నాకు, చిన్నప్పుడు మనమిద్దరం సరదాగా ఆటలు ఆడుకున్నాం, కలిసి తిరిగాం, అప్పుడు లేని ఈ వ్యత్యాసం ఇప్పుడు నీకెందుకొచ్చింది అని చిన్నగా చిరుకోపంగా అని రాణి ముఖంలో తుంటరిగా చూస్తూ గండు చీమ కుట్టినట్టు లావుగా ఉన్న రాణి కింద పెదవిని తన వేలితో పట్టుకుని లాగి వదిలాడు. రాణి కళ్ళు పెద్దవి చేసుకొని తన గుండె వేగం పెరిగిపోతుంటే, బావా ఏంటది అంటూ దూరంగా జరిగిపోయింది. రాణి తన కళ్ళ నుంచి ఆనంద భాష్పాలను రాల్చుతూ తన బావ ప్రేమను స్వాగతించింది. వరుణ్ రాణి ఇంట్లో నుంచి కంగారుగా పరిగెత్తటంతో ఏం జరిగి ఉంటుందా అని వాళ్ల వెనకే నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చిన వరుణ్ తాతయ్య రఘురామయ్య గారు తోటలో మనవడిని మనవరాల్ని చూసి కాస్త దూరం నుంచే గొంతు సవరించుకుంటూ, రే, మీ ఇద్దరి పెళ్ళికి మాఘమాసంలో ముహూర్తం పెట్టించేస్తాను, ఇప్పుడే తొందరపడి నన్ను ముత్తాతని చేయకండ్రా అన్నారు. తాతయ్య మాటలకి ఇద్దరూ విడివడి సిగ్గుగా తల వంచుకున్నారు. రఘురామయ్య గారు ఇద్దరి దగ్గరికి వచ్చి చెరొక చెయ్యి వాళ్ల భుజాల మీద వేసి, మీ ఇద్దరిది చూడ ముచ్చటైన జంట, నిండు నూరేళ్లు సంతోషంగా పిల్లా పాపలతోటి జీవించండి అని ఆశీర్వదించారు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.